పూరా లోకల్. గత వారం రోజులుగా పైన కూడా మనం అందరం చూస్తున్నాం. అనేక మీడియా మాధ్యమాల ద్వారా అటు ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియాలో కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో శాలం రాజు గారు అనే పాస్టర్ చిలకలూరుపేట, మరి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నుంచి వారు ఉన్నారు. వారు మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ కూడా తప్పుడు వాళ్ళు అన్నట్టుగా, అలాగే మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా బజారు సంబంధికులు అని చాలా చెప్పారు. మరి ఒక కథనంలాగా చెప్తూ అక్కడున్న వారి మినిస్ట్రీలో ఉన్న వాళ్ళని ఉద్దేశిస్తూ వారు ప్రబోధిస్తున్న మ్యాటర్ ఏంటి అంటే, మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ కూడా బజారు సంబంధికులు అనే ఒక ప్రస్తావన చేసి కనీసం గత వారం రోజులకు పైగా మీడియా అంతా కూడా ఈ వ్యక్తి తప్పుడు మాటలు మాట్లాడారు, మహిళల మనోభావాలు దెబ్బతీశాడు, ఎంత దారుణమైన అసభ్యకరమైన డెరోగేటరీ లాంగ్వేజ్ మాట్లాడారు అని పదే అనేక చర్చా కార్యక్రమాల ద్వారా చర్చలు కూడా అనేక టీవీలు ఇప్పుడు మీరు అందరూ వచ్చారు, మీ అన్ని ఛానల్స్ లో కూడా ఈ యొక్క ప్రసక్తి గురించి ప్రస్తావన చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ మనిషికి రవ్వంతైన రిపెంటెన్స్ లేదు. తను అన్నమాట కరెక్టే అనే ఒక నేపథ్యంలో ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మహిళల పట్ల వీళ్ళకి ఎటువంటి గౌరవం ఉంది అనే దాని మీద. అలాగే ఈ యొక్క రిలీజియస్ ప్రీచర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క రిలీజియస్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మహిళలను ఎంత చేటు అగౌరవపరుస్తున్నారు అని అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా వాళ్ళ పేడ్ బ్యాచ్ తో, వాళ్ళకి సంబంధించిన మనుషులతో కూడా అసభ్యకరమైన పదజాలంతో, కనీసం మీకు ఈరోజు మీడియా ముందు చెప్పలేని వ్యాఖ్యలతో, అలాంటి పోస్టర్లతో, మరి ఎవరైతే మేము వచ్చి మీడియా ఛానల్స్ లో మేము దీన్ని తప్పు అని ఖండించామో, మరి మా మీద కూడా ఇటువంటి చాలా అసభ్యకరమైన, అంటే నేను చెప్పలేని వాక్యాలలో కూడా వాళ్ళు మరి అన్ని ఛానల్స్ ఫోటోలు వేసేసి, మీడియా అంటే మనకి మీడియాకి ఎలాంటి హక్కు ఉంది, ఎవరైనా తప్పు చేస్తే ప్రశ్నించే మీడియాని కూడా వాళ్ళు దూషిస్తూ, మీడియాని తప్పుపడుతూ, పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియాని కూడా తప్పుపడుతూ, వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తూ, ఈ మీడియా వాళ్ళ మీద కూడా మాట్లాడుతూ, అలాగే మీడియా సంస్థలు ఎవరైతే మాలాంటి వాళ్ళని పిలిచి మా ఒక్క ఇది అడుగుతున్నప్పుడు కూడా, మా ఒపీనియన్ అడిగితే కూడా దీన్ని తప్పు అని ఖండించినందుకు పూర్తిగా కూడా మా మీద ఎంత దిగజారుడి భాష కూడా వాళ్ళు ఉపయోగించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ రోజు మనకి ఇక్కడ ఉన్నాం. మనం ఇక్కడ సైబర్ క్రైమ్ బషీర్బాగ్ లో మనకి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంది. మరి దీంట్లో మన కంప్లైంట్ ఇవ్వడం జరుగుతోంది. మరి వీళ్ళ మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ లాంచ్ అవుతోంది. ఈ రోజు మనకి అష్యూరెన్స్ ఉంది. మరి ఆడవాళ్ళ పట్ల ఇలాంటి వ్యక్తులు ఎవరు మాట్లాడినా కూడా వీళ్ళకి తప్పకుండా ఉక్కుపాదం ప్రభుత్వం తప్పకుండా చూస్తుంది. మీరు చూస్తే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే కూడా మరి అక్కడ ముఖ్యమంత్రి గారు స్పందించినట్టు మనకి వార్తలు వచ్చాయి. అలాగే నిన్న మనం చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వర్యులు కూడా అనిత గారు కూడా స్పందించారు. ఇలాంటి వాటి మీద మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని అష్యూరెన్స్ ఇచ్చారు. అలాగే మనం తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు మనము క్రైమ్ బ్రాంచ్ కు వచ్చాము. క్రైమ్ బ్రాంచ్ లో కూడా మరి వీళ్ళ మీద ఎవరైతే పాస్టర్ శాలం రాజు అనే వ్యక్తి మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వ్యక్తుల మహిళల మనోభావాలు ఈ రోజు దెబ్బతీశాడు. మామూలుగా కాదు, విపరీతంగా దెబ్బతీశాడు. మరి ఇట్లాంటి వ్యక్తులకు తప్పకుండా కూడా మరి వీళ్ళంతా కూడా ఒక రిలీజియస్ ప్రీచర్ గా రిలీజియన్ ముసుగులో ఈ రోజు ఆడవాళ్ళని ఎలా కించపరుస్తున్నారు, ఆడవాళ్ళని ఎలా అరగదొక్కుతున్నారు, ఆడవాళ్ళ మీద ఎలా దుష్ప్రచారం చేస్తున్నారు, మల్లె పూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ బజారు సంబంధికులు అని మాట్లాడి మరి అతనికి వక్కాసు పలుకుతూ అనేక మంది వాళ్ళ ఫాలోవర్స్ అంటారా, లేకపోతే వాళ్ళ మనుషులు అంటారా, లేకపోతే ఆడవాళ్ళు అంటారా, వాళ్ళ ఫాలోవర్స్ చేత కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టిస్తున్నారు. ఇది తప్పకుండా కూడా అన్డెమోక్రటిక్, అన్కాన్స్టిట్యూషనల్. ఇట్లాంటి వాటిని ఎప్పుడు కూడా ఊరుకోము. ఇక్కడ కనుక ఈ రోజు ప్రభుత్వాలు, యంత్రాంగం, పోలీస్ శాఖ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమమే తీస్తాము. నేను విశ్వ హిందూ రక్ష పరిషత్ ఉమెన్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను. నా పూర్తి మద్దతుని మేడంకి నా పూర్తి మద్దతుని తెలియజేస్తున్నాను. ఇది ఒక మతం గురించో దేని గురించో మాట్లాడింది కాదు, యావత్ స్త్రీ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడింది. స్త్రీలందరూ కూడాను, మల్లెపూలు పెట్టుకునే మహిళలందరూ కూడాను బజార్ మనుషులుగా మాట్లాడారు అతను. అది చాలా తప్పు విషయము. మరి స్త్రీలలో ఇంతవరకు చైతన్యం రావడం లేదు. స్త్రీలు అనేది ఇండివిజువల్ కాదు, ఒక తల్లి తన తల్లిని మాట్లాడింది అనేసి ప్రతి ఇంటి నుంచి తల్లి లేకుండా జన్మ అనేదే ఉండదు. ప్రతి తల్లి తండ్రి కలిగిన ప్రతి ఒక్కరూ కూడాను ముందుకు రావాల్సిన విషయం ఇది. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అని అమ్మవారు తన పప్పులో పువ్వులు ఇలా పెట్టుకుంది అని చెప్పేసి అమ్మవారిని వర్ణిస్తారు. ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల పుట్టింది అని అంటే సాక్షాత్తు అమ్మవారే పుట్టినట్టుగా భావిస్తాం మనం అందరం కూడాను.
అలాంటి తల్లిని అవమానించినప్పుడు ప్రపంచం అంతా కూడా ఏకమై ముందరకు రావాల్సిన విషయం ఇది. ఒక శాలం రాజు గారు మాట్లాడితే కిందన ఆయన అనుచరులందరూ కూడాను చాలా అసభ్యకరమైన పదజాలను ఉపయోగిస్తూ చాలా కామెంట్స్ చేస్తున్నారు. మన వాళ్ళు ఎందుకు మేలుకోవడం లేదు నాకైతే అర్థం కావడం లేదు. 50 లక్షల మంది ఉన్న వాళ్ళన్ని కామెంట్స్ పెడుతుంటే మన వాళ్ళు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. ఎప్పుడు మెలకు వస్తుంది వీళ్ళకి? ఇప్పుడు కూడా వీళ్ళు మెలుకోలేకపోతే ప్రతి ఒక్కరూ హిందూ స్త్రీల మీద, హిందూ స్త్రీ అని కాదు, ఒక స్త్రీ మీద ఇలాగ కామెంట్స్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కనుక ఆదిలో కనుక మనం దీన్ని ఖండించకపోతే తర్వాత ఇంకా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకోసమే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నాము. ఈ రోజున శాలం రాజు గారి మీద ఆయన అనుచరులు ఎవరైతే చాలా అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేస్తున్నాము. ఇది గ్లోబల్ గా వెళ్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే స్త్రీని అవమానపరిచి మాట్లాడారో వాళ్ళు చరిత్రలో మిగిలిన ఇది ఎక్కడ కనిపించడం లేదు. వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. ఇది మాత్రం తథ్యం. శ్రీనివాసరావు కావేటి గారి కావేటి లా ఫామ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నామండి. మాది ఇంటర్నేషనల్ లా ఫామ్, న్యూయార్క్ బేస్డ్. ఇది ఒక ప్రోబోనో ఆఫర్గా మా శ్రీనివాస్ సార్ చేయమని చెప్పారు. అందువల్ల మా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మానుకొని మేడం గారు ఎంతో వారం రోజులు బాధపడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా పూలు పెట్టుకున్న మహిళలందరూ ఒక బజారు సంబంధీకులు అని చెప్పి ఆ శాలం రాజు గారు అనే ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక విపరీతమైన వ్యాఖ్యానం అది. ఒక స్త్రీలని ఎంతో తీవ్రంగా కించపరిచేది అది. ఎంతో కాలంగా మహిళలు అణగదొక్కబడి ఉన్నారు. ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్ ఆఫ్ ఉమెన్ కూడా ఇది అగనెస్ట్. ఆర్టికల్ 14కి వ్యతిరేకం, 15కి కూడా వ్యతిరేకం. అలా సమాజంలో స్త్రీలు ఎంతో అణగదొక్కబడి ఉన్నారు. అలా పూలు పెట్టుకున్న వాళ్ళందరూ ఒక బజారు సంబంధికులు. అంటే ఇప్పుడు దారిన పోయే వాళ్ళు ఎవరైనా గుడి దగ్గర పూలు పెట్టుకుంటే అప్పుడు వాళ్ళని ఒక రకంతో ఉద్దేశంతో చూసి సమాజంలో క్రైమ్ని కూడా ప్రేరేపించే రకంగా కూడా వీళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా కూడా ఉంది. జనాల మధ్య కొట్లాటలు పెట్టేలాగా ఒక మతాన్ని తక్కువ చేసి ఇంకొక మతాన్ని గొప్పగా చేసి చూపించి ఆ రకంగా వాళ్ళు తమ మతాల్లో ఈ కలెక్షన్లు, డొనేషన్లు, వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడం కోసంగా కూడా వాళ్ళు చేసినట్లుంది. కానీ ఒక మత సామరస్యంగా అందరూ అన్ని మతాల వాళ్ళు కలిసి జీవించాలన్నట్టు ఇది లేదు. ఇటువంటి వాళ్ళని ఆదిలోనే అణచివేయాలి, మొక్కలోనే తుంచేయాలి. లేకుంటే ఇంకా ఎక్కువ మంది అన్ని మతాల వాళ్ళు రకరకాలుగా ఇంకో మతాన్ని కించపరుస్తూ ఒక యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తారు. రాజ్యాంగబద్ధంగా అందరూ బతకాలి, కలిసి జీవించాలి. ఈ ఉద్దేశంతో కావేటి లా తరపున మేడంకి మేము సపోర్ట్ ఇస్తున్నాము. ఈమె ఎంతో స్వచ్ఛంద సేవ చేస్తున్నారు. స్త్రీల సమస్యల మీద, ఇతర సమస్యలన్నిటి మీద స్పందిస్తూ ఉన్నారు. హిందూ గ్లోబల్ ఫౌండేషన్కి మహిళా అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. ఇలా మహిళా కార్యకర్తగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందువల్ల మా కావేటి శ్రీనివాసరావు గారు ఆమె చేసిన సేవల పట్ల ఇంప్రెస్ అయ్యి ఫ్రీగా చేద్దామని డిసైడ్ చేసి ఈరోజు మేము అన్ని పనులు మానుకొని దీనికోసంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని వచ్చాము. దీని మీద ఈయనతో పాటు ఇంకొక ఆయన కామెంట్ చేయడమే కాకుండా వీళ్ళకి కింద కామెంట్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఒకరు చెప్తే 100 మంది కామెంట్లు చేస్తున్నారు. అవి ఇంకా మరీ అబ్యూజివ్గా, ఘోరంగా ఉన్నాయి. ఇంకొక ఆయన ఆర్చ్ బిషప్ జోషువా అనేవారు మేడం పట్ల వ్యక్తిగతంగా కూడా దూషణలకు దిగారు. మీడియాను కూడా కించపరుస్తున్నారు. అంటే ఒక మీడియా ఎవరైనా ఎత్తి చూపితే వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకులు అన్నట్టుగా కించపరుస్తున్నారు. మళ్ళీ డిఫమేషన్ వేస్తామని వాళ్ళే డిఫమేషన్ చేసేసి మళ్ళీ మన మీద డిఫమేషన్ వేస్తామని కూడా బెదిరిస్తున్నారు. ఈ జాషువా డోనియల్ ఆర్చ్ బిషప్ గారి మీద కూడా మేడం కంప్లైంట్ ఇస్తున్నారు. ఆ కంప్లైంట్ కూడా మేము సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సమర్పిస్తున్నాము. తర్వాత వివరాలు మీకు తెలియజేస్తాం. మేము ఏదైతే కావేటి లా ఫామ్ నుంచి యాజ్ వీఆర్ రిప్రజెంటింగ్ మేడం towards the defamatory statements given by Joshua garu, and it is not good at all అండి. ఏం జరుగుతుంది అసలు ఈ సమాజానికి అనే ప్రశ్నార్థకం లాగా మిగిలిపోతుంది. స్త్రీల పట్ల ఇంత అగౌరవంగా మాట్లాడుతూ ఉన్నారు. వీఆర్ టోటలీ విత్ మేడం, అండ్ మేడంకి మేము పూర్తిగా సహకరిస్తాము. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ విమెన్స్ ఫైట్. మేడం ఒక్కరి ఫైట్ కాదు ఇది. సమాజం అంటే స్త్రీ సమాజం మొత్తం మీద వాళ్ళు ఇస్తున్న ఈ డిఫమేటరీ స్టేట్మెంట్స్ గురించి మేము ఫైట్ చేస్తున్నాము. మేడంకి మా సహకారం పూర్తిగా ఉంటుంది. మేడం ఈజ్ జస్ట్ నాట్ లైక్ ఆంధ్రాలో అనో లేకపోతే తెలంగాణ అని కాదు. తను ఇండియా వైడ్ గా ఈ ఫైట్ ని తీసుకెళ్లాలనుకుంటున్నారు. వీఆర్ ఆల్వేస్ దేర్ విత్ మేడం.